వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. జగన్ పాలనపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ నేత కొలనకొండ శివాజీ ప్రశ్నించారు. నేనేమీ వాటితోటి విభేదించట్లా. అయ్యా, నువ్వు ఎవరిని జైల్లో వేసావు? ఆధారాలు దొరికినా కూడా ఎవరిని జైల్లో వేయట్లేదు, ఏ కాంట్రాక్టు రద్దు చేయట్లేదు, ఎందుకు బూచిగా పదే పదే చూపించాల్సి వస్తుంది? సూటిగా సమాధానం చెప్పడం అవసరం ఉంది. ఆ పేరుతోటి పాలన పక్కదోవ పడుతుందేమో అని భయం వేస్తూ ఉంది. చాలామంది బీసీ యువకులు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం, నోటిఫికేషన్ల కోసం, నిరుద్యోగ భృతి కోసం, స్వయం ఉపాధి పథకాల కోసం, ఎంఎస్ఎంఈ లోన్ల కోసం, స్టార్టప్ల కోసం పెద్ద ఎత్తున 100 ఉద్యోగాలుంటే వేలాది మంది ఇంటర్వ్యూలకు వస్తూ ఉన్న వైరం ఈరోజు కనపడతా ఉంది. ఎక్కడా కూడా కొత్త ఉద్యోగం వచ్చే కనపడడం దాఖలా లేదు. మీరు దావోస్ వెళ్ళారు, ఆ 7 లక్షల కోట్లు వచ్చినాయి, 6 లక్షల కోట్లు వచ్చినాయి అంటున్నారుగా. మా వాళ్ళకి ఎప్పుడు అందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ కానీ, రెగ్యులర్ కానీ, ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఏ విధంగా వస్తాయి, ఎప్పుడు వస్తాయి? దీని మీద కార్యాచరణ ఉండాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున బీసీ నగారా మోగించారు. రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో గల్లా మాధవి గారు, అలాగే ఎమ్మెల్సీ రామారావు గారు, సారథి గారు, గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విభాగాలు వెనుకబడి ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి ఉమామేశ్వరరావు విమర్శించారు. నమస్కారం. నిన్న నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకో రోజు లేదనేది చెప్పదలుచుకున్నా. ఎందుకంటే దేశంలోనే లాస్ట్ ఉన్నాం మనం. అన్ని విభాగాల్లో నాశనం చేసి పెట్టారు ఈ 10 ఏళ్లలో చెప్పాలనుకుంటే. ఆ ప్రభుత్వం అయినా 2014 నుంచి 19 వరకు అయినా, 19 నుంచి 24 వరకు అయినా అప్పులు తెచ్చి పథకాలు పంచి, ఆ పథకాలు కూడా సంక్షేమ పథకాలు కాకుండా తలా 10 రూపాయలు పెట్టే పథకాలతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారని నీతి ఆయోగ్ సాక్షాత్ ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ ర్యాంకింగ్ కూడా చూస్తే నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్లో దేశంలోనే లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నాం మనం. సో జనరల్గా లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నామంటే 17th ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది కూడా డెట్ కవరేజ్ అంటే సస్టైనబిలిటీలో 0 పెట్టాడు. అంటే ఎందుకంటే సిగ్గుపడాల్సిన అంశం ఇది. సో ఈ రాష్ట్రంలో మేము అవి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ఈ 2 పార్టీలు కూడా దీని మీద సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. సో ఒకరినొకరు తిట్టుకోవటం మీరు చేశారు అని కాకుండా సమాధానం చెప్పాలి. ఇక్కడ క్రైటీరియా ఏం తీసుకున్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని పెట్టారు. ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టే ఖర్చుల్లో ఉత్పాదక ఏంటి, అనుత్పాదక ఖర్చులు ఏంటని చూస్తే మొత్తం నిరుపయోగ ఖర్చులు పెట్టారనేది ఇక్కడ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఆదాయం సమకూర్చేది లేదు. ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల అప్పు, అంటే బిఫోర్ బైఫర్కేషన్ 1 లక్ష కోట్లు పోయినా 9 లక్షల కోట్ల అప్పు ఈ 2 ప్రభుత్వాలు తెచ్చి నిరుపయోగ ఖర్చు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేసిందని బట్టి చూస్తే అర్థమవుతుంది. రెవెన్యూ మొబలైజేషన్ కూడా ఆదాయం పెరగట్లేదు, అలాగే ఖర్చులు పెంచేశారని చెప్పి ప్రజలు అనేక హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించారు. కనికట్లు మాయలు చేసి గదినెక్కారు. మాటల మరాఠీ చంద్రబాబు. ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ నేను అమలు చేస్తానని చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడు కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది. నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది. ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో.
నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం. అధికారం ప్రజలు ఇచ్చేశారు. ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా, మరో 4 సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయమాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం, నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు, నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్లీ తట్టి లేపడమే, పులి నోట్లో తలపెట్టడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు 2014లో అమలు చేయలేదు, గుర్తు తెచ్చుకోండి. మరలా అది 2024లో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు 99% హామీలని అమలు చేసినటువంటి ఘనత. ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి. 100 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్లాడు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయవలసిందే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. అప్పులు జరిగినా మేము కూడా ఇప్పుడు అప్పులు చేస్తామంటే ఇవాళ మీరు చేస్తున్నంత అప్పులే. ఎందుకో అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్తో తెచ్చారు, హట్కోతో 11,000 కోట్ల రూపాయలు తెచ్చారు. అన్నీ కూడా అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు. ఇది దగా తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా నిలదీస్తాం. రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా ప్రజా పోరాటాలను కూడా ఉధృతం చేస్తాం. మంగళగిరి ప్రాంతం ఎర్ర జెండాకి ఒక బలమైన కేంద్రం. ఇవాళ దేశ రాష్ట్ర రాజకీయాలలో మతం పేరుతో, కులం పేరుతో, రాజకీయ పార్టీల పేరుతో ప్రజలను విడగొడుతున్నప్పటికీ మార్క్సిజానికి మరణం లేదు. సోషలిజాన్ని అంతిమంగా శ్రమ దోపిడీని, ఆర్థిక దోపిడీని, కుల పీడనని నిర్మూలించే వరకు కమ్యూనిస్టు ఉద్యమం ముందుకు పోతూనే ఉంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్న రోజుల్లో ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో ఈనాడు విగ్రహ ఆవిష్కరణ ఈ ప్రాంత ప్రజలకి ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది. జై ఎత్తి జై కొట్టు తెలుగుడ గతమెంతో కనకీర్తి కనవాడ అని చెప్పిన కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ ఈ ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యేలకు ఉండి మంగళగిరి ప్రాంతానికి త్రాగునీటిని అందించినటువంటి మహానుభావుడు. అలాగే ఈ ప్రాంత పురోభివృద్ధికి బీజాలు వేసినటువంటి ఒక గొప్ప నేత. ఆ తర్వాత నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, ఇంకా ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు, అనేక మంది వారి వారి పద్ధతుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించితేనే రైతులకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, దళితులకు కానీ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి సిపిఐ బలోపేతమైన శక్తిగా కమ్యూనిస్ట్ పార్టీల అధికారం చేపడితే తప్పితే నిజమైన ప్రజలకు సేవ జరగదు. అలాంటి కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి ఈ సందర్భంగా పునరంకితం అవుదామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు చూస్తాం. కామ్రేడ్ రావుల శివారెడ్డి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు కామ్రేడ్ శివారెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కమ్యూనిస్టు నిబద్ధత, కమ్యూనిస్టు త్యాగం,
కమ్యూనిస్టు స్ఫూర్తి వీటన్నిటిని కూడా ఆయన యొక్క వారసత్వంగా ముందుకు తీసుకొని వెళ్ళటానికి జిల్లాలో నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ధరలు ఆకాశాన్ని అంటుతూ ప్రజలు బ్రతకలేనటువంటి దుర్భర స్థితిలో ఉన్నటువంటి ఈ దశలో ప్రతి ఒక్కళ్ళు శివారెడ్డి గారు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని పోరుబాటులో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో కుల పీడన ఆర్థిక దోపిడీ లేని సామ్యవాద వ్యవస్థ స్థాపన కోసం పోరాడతామని శివారెడ్డి యొక్క వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలని వైసీపీ నేత పోతిని మహేష్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి పాలన సూపర్ 6 పథకాలు అమలు చెయ్యలేమని, నేను సంపద సృష్టించలేనని, నేను పేద సామాన్య వర్గాలకి ఇచ్చినటువంటి హామీలని అమలు చెయ్యలేనని చంద్రబాబు నాయుడు గారు నిన్న చేతులెత్తేశారు. ఇది పేద సామాన్య వర్గాల్ని మీరు మోసం చేయడం కాదా అని చంద్రబాబు గారిని ఒక్కళ్ళనే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో కూడా సూపర్ 6 అమలు చేస్తాం అని చంద్రబాబు గారు ఓదరగొట్టారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను అద్భుతంగా పాలన చేస్తా జగన్ గారికి మించి అని ఇష్టానుసారం మాట్లాడారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ 6 అమలు చేయించే బాధ్యత నాది, నన్ను నమ్మండి, కూటమికి మద్దతు ఇవ్వండి, ఓట్లు వేయండి అని ఆయన చంద్రబాబు గారితో కలిసి ప్రచారం చేశారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయలేమని వారు ప్రకటించారు. దీని మీద మీరు స్పందించాలి, పోరాడాలి, సూపర్ 6 అమలు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. లేదంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన మిమ్మల్ని కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, చంద్రబాబు గారి పాలన అంతా కూడా సంక్షేమ పథకాల్లో